జిఎస్టీలో కూడా ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 అయింది. పోలీస్ వ్యవస్థ నంబర్ 1, రైతు భరోసా నంబర్ 1, తర్వాత చేయూత నంబర్ 1, నాడు నేడు స్కూల్స్ నంబర్ 1, ఇలా చెప్పుకు అమ్మఒడి నంబర్ 1. ఈ విధంగా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఈ పథకాలు ఎలా అమలు చేయగలుగుతున్నారని చెప్పి చూసి వెళ్ళారు. కరోనాలో కూడా హాస్పిటల్స్ అప్పటికప్పుడు ఏర్పాటు చేసి నిజంగా ప్రజలను ఆదుకున్న తీరు ప్రపంచమంతా హర్షించే విధంగా ఉంది. దేశం కూడా ప్రధాని మెచ్చుకున్నారు, అందరూ మెచ్చుకున్నారు. అట్లాంటి గొప్ప పరిపాలన, గొప్ప పాలకుడు, గొప్ప సంక్షేమము, వాటన్నిటినీ తుంగలో దొక్కి ఈరోజు అమరావతి పేరుతో అడ్డగలుగా సంపాదిస్తూ మళ్ళీ కూడా ఈ విధంగా తండ్రి కొడుకు తయారయ్యారు. ఈ రాష్ట్రానికి ఒక పీడలాగా చీడలాగా పట్టుకున్నారు వీళ్ళు. అందువల్ల వీళ్ళ గెలుపు కూడా మామూలు గెలుపు కాదు, అడ్డదారిలో గెలుపు అని ప్రజలందరూ చెప్పుకుంటూనే ఉన్నారు. అందువల్ల ఎప్పుడు ఈ పీడ తొలగిపోతుందా అనుకుంటున్నారు. అది మహానాడు కాదు, ఒక ప్రజలకి అది వెన్నుపోటు నాడు అని చెప్పుకోవాలి. ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి ఎట్లా పార్టీ లాక్కున్నారో అదేవిధంగా ఈరోజు కూడా మరి ప్రజల వెన్నుపోటు పొడిచి హామీలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఈరోజు ప్రజల వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటు నాడుగా దాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎక్కడి మహానాడు, ఎక్కడి ఎన్టీఆర్, ఎక్కడి చంద్రబాబు, ఎక్కడి పీడనాడు చెప్పుకోవాలంటే ఇది ఒక మహానాడు కాదు, బోరు నాడు. బోరు కొట్టించింది వాళ్ళ పార్టీ వాళ్ళకే బోరు కొట్టింది. అందువల్ల అట్లాంటి ఈ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది. అది తండ్రి కొడుకులకు కూడా తెలుసో తెలియదు. వాళ్ళ మూర్ఖత్వంలో వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు గొప్పగా ఊహించుకుంటూ మమ్మల్ని ఎవరైనా సరే ఒక పరిపాలనకు రావాలనుకున్నటువంటి వాళ్ళు ప్రజలను ఆకట్టుకోవాలి, ప్రజలకు మంచి చేసి దగ్గర అవ్వాలనుకోవాలి. ఈ విధంగా ప్రజల్ని ఊళ్ళకు ఊళ్ళు బెదిరించి దళితులందరిని ఊళ్ళలోంచి తరిమేస్తా ఆడపిల్లల్ని అన్యాయంగా చెరుస్తున్నటువంటి వాళ్ళకి అండగా ఉంటూ పవన్ కూడా అట్లా తోడయ్యాడు, వాళ్ళకి తోడయ్యాడు. ఈ ముగ్గురు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేయిస్తున్నారంటే సర్వనాశనం అయిపోయింది ఆల్రెడీ. ఎక్కడికో పోవాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎంత పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చినాయో అవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా అడ్రస్ లేకుండా కేవలం ఒక ఎవరో కోసం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను కూడా తరిమేసే పరిస్థితి ఈరోజు. ఆ బాంబే నటి ఎవరు, ఆమె కోసం అటువంటి జిందాల్ సంస్థనే తరిమేసినటువంటి ఘనత ఒక చంద్రబాబుకే దక్కుతుంది. నా దృష్టిలో ఈ చంద్రబాబు రాజకీయవేత్త కాదు. అలాగే లోకేష్ అంతకంటే చెప్పాలి అంటే అసలు అంత పనికి మాలినవాడు, పనికి మాలినవాడు. అట్లాంటి వాడిని ప్రజలు ఎవరు కాదు, పార్టీ కూడా ఊహించలేదు. వాళ్ళ అవకాశం కోసం, ఏదైనా పదవుల కోసం పొగడొచ్చేమో కానీ అతని ముందు. కానీ బయట అందరికీ తెలుసు, మేధావులు కానీ ప్రజలు కానీ ఎవరు యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఎవరంటే ఈ తండ్రి కొడుకులే. వీళ్ళు ఎప్పుడు కూడా స్వతహాగా గెలవరు, అవకాశవాద రాజకీయాలతో ముందుకు వచ్చేటువంటి వాళ్ళు. అందువల్ల జగన్ను తిట్టడానికి మహానాడే అవసరం లేదు. మహానాడులో ఎన్టీఆర్ ఆశయాన్ని చెప్పలేనటువంటి మీరు, ఎన్టీఆర్ ఆత్మని తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాట్లాడించే మీరు ఎంత దిగజారుడు రాజకీయాలు చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్టీఆర్ ఇంప్లిమెంట్ చేసిన ₹2 కిలో బియ్యం, ఎన్టీఆర్ ఇంప్లిమెంట్ చేసినటువంటి సంపూర్ణ మద్యపాన నిషేధం, ఆయన అదేవిధంగా రైతులకు హార్స్ పవర్ ₹50, ఎన్నో పథకాలు ఆయన అమలు చేసి మరి ఇప్పటికి కూడా మంచి పేరు ప్రజల్లో సంపాదించుకున్నారు. అట్లాంటి పథకం ఏ ఒక్కటన్నా చేయగలిగారా? ఇళ్ళు కూడా మద్యాన్ని పారిస్తూ కుటుంబాల సర్వనాశనానికి తోడ్పడుతున్నటువంటి మీరు ఎన్టీఆర్ పేరెత్తే అర్హత ఉందా? ఆయన ఎంత క్షోభిస్తుందో ఆయన ఆత్మ. ఎన్టీఆర్ గారు నాకు కూడా చెప్పారు వచ్చి కల్లో, ఇదిగో వీళ్ళు ఈ విధంగా నా పేరు ఉపయోగించుకొని ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఈ విధమైన ఇంత దుర్మార్గానికి పరాకాష్ట. నేను ఏనాడైనా ఈ చంద్రబాబుని నేను పొగిడానా? చంద్రబాబు లాంటి నీచుడు లేడని చెప్పాను కదా. అలాంటిది ఇతను ఈ విధంగా చెప్పి పైగా ఆయన కొడుకును కూడా పొగిడించుకోవటం అనేది నాకు పరమ అసహ్యంగా ఉంది. నా ఆత్మ క్షోభిస్తూ ఉందని ఎన్టీఆర్ గారు నాకు కూడా చెప్పారు. అదే నేను కూడా చెప్తా ఉన్నాను. అందువల్ల అది మహానాడు కాదు, ఒక పీడానాడు అని చెప్పుకోవాల్సిన అవసరం. విరాళాలు అనేది అదొక అబద్ధం ఎప్పుడు కూడా, ఇప్పుడు కాదు, అది డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చెప్పారు ఇదే మాట. గతంలో ఇప్పుడు కూడా ఈ విరాళాలు అనేది ఆయన ఈ విధంగా తన సంపాదించినటువంటి అవినీతి సొమ్మన్ని కూడా మళ్ళీ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవటం కోసం ఈ చంద్రబాబు విరాళాలని పెడతారు. లేకపోతే కోట్ల రూపాయలు ఒక్క రోజులో ఎవరిస్తారండి?
ప్రజలంతా అల్లాడిపోతుంటే ఆ పేద ప్రజలే కదా అంతా కూడా. అలాంటి ప్రజలు నీకు కోట్ల రూపాయలు ఇవ్వగలరా? పోనీ ఒకళ్ళిద్దరు ఇచ్చినా ఏదో 5 కోట్లు 10 కోట్లు వస్తాయి తప్ప 100 కోట్లు ఎక్కడొస్తాయి? అది ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అధికారంలో సంపాదించిన అవినీతి సొమ్మునంతా కూడా ఈ విధంగా మహానాడు పేరుతో, విరాళాలనే పేరుతో దాన్ని వైట్ మనీగా కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతెందుకండి, అది స్కామ్లో, మన స్కిల్ స్కామ్లో దొరికినటువంటి డబ్బు పార్టీ ఫండ్ రూపంలో పార్టీ మెంబర్షిప్గా ఇచ్చినటువంటి డబ్బుగా చూపించినటువంటి అది కూడా బయటకు వచ్చింది కదా. అట్లాగా అందువల్ల ఎప్పుడు కూడా ఇంతే దొంగదారిలో సంపాదించే డబ్బుని ఈ విధంగా వైట్ మనీ చేసుకోవటానికి విరాళాల పేరుతో అతను చేస్తూ ఉంటాడు. ఇది ఎప్పటి నుంచో అతను చేస్తున్న ఒక పెద్ద క్రిమినల్. నిజం చెప్పాలంటే ఒక పెద్ద మోసం, ఇది ఒక పెద్ద మోసం. కానీ ఈ మోసాల్ని తెలుసు అందరికీ, కానీ పట్టుకునే వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళు కూడా వీళ్ళకి దాసోహం అయిపోతున్నారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ లేదా, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ లేవా, వీళ్ళందరికీ తెలియదా? అతని కేసులు ఎన్నున్నాయో తెలియదా? ఎందుకు రారు? ఈడీ ఎందుకు రాదు? ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఈరోజు ప్రజలందరి ముందు ఉన్నటువంటి సమస్య. అంతేకాదు, ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ని చంపింది అతనే, ఎన్టీఆర్ గారు అధికారం లాక్కుంది అతనే, చెప్పులేసి అవమానం చేసింది అతనే. మళ్ళీ ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అని ట్రస్ట్ పెట్టి దాని పేరుతో ఫారిన్ నుంచి అక్కడ విరాళాలని 1000 కోట్లు, అదంతా కూడా వాళ్ళు విరాళాలు ఎంత ఇచ్చారో నాకు తెలియదు, కానీ అంత అయితే ఇవ్వరు కదా. కానీ ఆ విధంగా కూడా ఇతను బ్లాక్ మనీని వైట్ చేసుకున్నాడు. అతి తెలివితేటలు, డబ్బు సంపాదించడంలో అతను మించిన వాళ్ళు ఎవరు లేరు. నంబర్ 1 రిచెస్ట్ సీఎం అని చెప్పి మొన్ననే కదా చూసాం మనం. భారతదేశం అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేది. అందువలన ఎక్కడి నుంచి వచ్చింది 2 ఎకరాల పెద్ద మనిషికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తూ ఉంది అంటే వాటికేం సమాధానం చెప్పరు, ఏమీ చెప్పరు. ఆ హెరిటేజ్ ఎప్పుడూ కూడా అది నష్టాల్లోనే నడుస్తూనే ఉంటుంది. అతను అధికారంలో రాగానే దాని షేర్స్ పెరిగిపోతాయి, సడన్గా పెరిగిపోతాయి, దాంట్లో 1000 కోట్లు వచ్చేస్తాయి. ఈ విధంగా ఒక దొంగ వ్యాపారాలు చేస్తూ, దొంగతనంగా ప్రజల సొమ్మును లూటీ చేస్తూ ఈ తండ్రి కొడుకులు మరి ఉపన్యాసాలు మాత్రం భారీగా చెప్పుకుంటూ చివరికి ఎన్టీఆర్ పేరుని, ఎన్టీఆర్ ఆత్మను కూడా ఉపయోగించడం అనేది వీళ్ళ ఒక నీచమైన రాజకీయానికి అదొక పరాకాష్ఠ స్థితిగా నేను భావిస్తున్నాను. అది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. ఎందుకంటే ఎన్టీఆర్ గారు మరోసారి మీరు వెన్నుపోటు పొడుస్తున్నారు ఈ విధంగా. ఎన్టీఆర్ గారు ఉంటే నువ్వు ఎప్పుడో జైలుకు పోయేవాడు, ఆ సంగతి అందరికీ తెలుసు. ఆయన స్వయంగా చెప్పిన మాట నేను చెప్తున్నాను నేను. అందువల్ల అట్లాంటిది ఆయన ఈ విధంగా మీరు ఉపయోగించినంత మాత్రాన ప్రజలు నమ్ముతారు అనుకుంటే అదొక మీ వెర్రితనం, అంతే, మీ మూర్ఖత్వం.